నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజు ధ్వజస్తంభ యంత్ర ప్రాణ ప్రతిష్టాపన, బలిహారణం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పూజలో పాల్గొన్న రూరల్ మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ భక్తులు పాల్గొన్నారు. విశ్వవసు నామ సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి చిత్త నక్షత్రం దక్షిణాయనం శరత్ ఋతువు సోమవారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాంపూర్ గ్రామంలో ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః, గోవింద గోవింద అంటూ నామస్మరణ భక్తులతో మారుమోగింది. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణం జరిపారు. భక్తులకు ఇతర గ్రామాలకు కొంగు బంగారంగా నిలుస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణలో భాగంగా శని, ఆది, సోమవారం 3 రోజులు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి నూతన విగ్రహంకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆలయ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠించి మంత్ర యంత్ర శుద్ధి చేసి యజ్ఞ పూజ నిర్వహించి భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పిల్లాపాపలతో కలిసి ఆలయ ప్రాంగణంలో పసుపు, కుంకుమలు, తాంబూలాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురు పిట్ల కృష్ణ ముదిరాజ్, ఎమ్మెల్సీ విజీ గౌడ్, డీసీసీబీ చైర్మన్ తారా చందు నాయక్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ సర్పంచ్ లచ్చమోళ్ల దత్తు, పాపాయి తిరుపతి, లచ్చమోళ్ల రాజు, డిచ్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకర్ కొండ కృష్ణ, నడిపన్న, రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తంతునానేన లోకరక్షణ హేతునా కంటే త్వం జీవ శరదాం శతం. మన కాపాడాలి, లోకాన్ని రక్షించాలని మంగళ సూత్ర ధారణ ఇస్తున్నాడు. అందరూ గట్టిగా చప్పట్లు కట్టి గోవిందాన్ని స్వామివారికి సమర్పణ చేయడానికి లోపల అమ్మవారు ఉన్నారు. లోపల అమ్మవారికి సమర్పణ చేయడానికి పురుషంజలీనాం క్షీరాబ్దిపుత్రే మెదుకోణతామ్రై పురుషంజలీనాం క్షీరాబ్దిపుత్రే మెదుకోణతామ్రై స్మరై స్మరై తందురై ప్రజామే కామ సమృద్ధ్యతాం శ్రీయంజలీనాం ధనమో మే కామ సమృద్ధ్యతాం శ్రీయంజలి ధాన్యో మే పిడి సమయం వాయించండి. ధాన్యో మే కామ సమృద్ధ్యతాం తందులై ధనమో మే కామ సమృద్ధ్యతాం. చూసి నమస్కారం వీరమోషణకి భావన వేసుకుని లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద రామబ్రహ్మస లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. తీసుకో వేదాం బ్రహ్మణో వేద అమృతేనావదాం ఆయుష్కేత్యం బ్రహ్మముదికారిక్రమముహూర్త సుముహూర్తోऽस्तु బ్రహ్మదేవానాం పరమే కవీనాం ఋషిర్విప్రాణాం వైశ్వానరాణాం. పునః పూజాం చ కరిష్యే పునః చిత్రమాచారయామి. ఓం అమృతత్వాస్తికేభ్యో నమః. అమృత రంభా ఫలం నివేదయామి. మీ బూరెలు గారెలు పట్టుకున్నారా? స్వాహ
బ్రహ్మణే స్వాహ అమృత ఓం వహ ప్రాణాయ స్వాహ ఓం స్వాహ ప్రాణాయ స్వాహ ఓం భూర్భువ స్వాహ ప్రాణాయ. తిరుపతి గారు 500 ఇచ్చిండ్రు. ఉదయ్ గారు ద్వయస్తంభ దాత 500 ఇచ్చిండ్రు. సార్ కూడా తక్షణ సమర్పించిండ్రు. స్కానరు మూలం సమర్పయామి. హిరణ్యరూప సహిరణ్య. మీ దగ్గరికి వస్తాం వస్తాం. ఆగండి ఆగండి, మీ దగ్గరికి వస్తాం. ఇగో సింహమంగళం సదారి మర్దనాంత గుణగణ లక్ష్మీనరసింహమంగళం సదారి మర్దన సునాశ సుందరాబ్జనయన సూనృతవర పాలన లక్ష్మీనరసింహమంగళం సదారి మర్దనాంత లక్ష్మీనరసింహమంగళం సదారి మర్దనాంత గుణగణ మనకే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం పూర్వం 100 సంవత్సరాల పైన పెద్దలు స్థాపించినటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గత 300 సంవత్సరాల కిందనే మంజూరై మరి కొంత కాంట్రాక్టర్ యొక్క నిర్వాహకం వల్ల ఆగిపోయి మళ్ళీ రీటెండర్ గావించబడి మరి మంచి కాంట్రాక్టర్ దొరికి అదేవిధంగా ఎంతోమంది దాతలు అటు మన దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మన రాంపూర్ గ్రామస్తులు రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి దాతలు మంచి కమిటీ ఏర్పడి నేను అందరికి కూడా అభినందిస్తూ ఉన్నా. అందరు కూడా కమిటీ ఏర్పాటు చేసుకొని ఈరోజు మరి కన్నుల పండుగగా రాంపూర్ గ్రామంలో వేలాది మంది మహిళలు కానీ మరి గ్రామ ప్రజలు కానీ పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి కన్నుల పండుగ కూడా ఈరోజు ఈ ఉత్సవాన్ని కళ్యాణాన్ని విగ్రహాల ప్రతిష్టను మరి హంపి పీఠాధిపతి వారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈరోజు రాంపూర్ గ్రామంలో మరి నిర్వహించుకున్న కార్యక్రమానికి అందరికీ కూడా గ్రామస్తులకు మహిళా సోదరిమణులకు గ్రామ ప్రజలకు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి గ్రామ ప్రజలకు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ నరసింహస్వామి టెంపుల్ అంటే ఒక శుభకార్యం జరిగినా ఒక వివాహ వేడుకలు జరిగినా ఇక్కడే పిల్లగాడు వచ్చి ఇక్కడి నుంచే మరి వేడుకలు జరుపుకొని ఎదుర్కొని ఇంటికి తీసుకుపోయేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా దసరా నాడు కూడా ఇక్కడే జమ్మి కొట్టి మరి ఉత్సవాలు జరుపుకునేటటువంటి కార్యక్రమం మరి చాలా సంవత్సరాల నుంచి కూడా 2-3 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటిది ఇప్పుడు సంబరాలతో రాంపూర్ గ్రామస్తులకు ఒక సంబరాల వాతావరణం ఏర్పడినటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు మరి 3 రోజుల కార్యక్రమం ఈరోజు కళ్యాణోత్సవంతో ఈరోజు ముగుస్తున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఇక్కడ రాంపూర్ గ్రామంలో 3 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. 2 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్కు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి 2 కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈరోజు మరి రాంపూర్ గ్రామం అంటేనే భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా మరి వేడుకలు నిర్వహించుకునేటువంటి గ్రామము ఈ చుట్టుపక్కలలోనే రాంపూర్ గ్రామం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి మహత్తర కార్యక్రమంలో మరి అందరినీ కూడా ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి మా గ్రామస్తులకు పెద్దలకు ఈ టెంపుల్ కమిటీ ఏర్పడి ఇంత మంచి ఉత్సవాలు జరిపినటువంటి అందరికీ కూడా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా. రాంపూర్ గ్రామంలో నరసింహస్వామి
గుడిని నిర్మాణం చేసుకొని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి ఈ చేసిన వేలాది భక్తులకు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు రాంపూర్ గ్రామ తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ గుడిని మరి పునర్నిర్మాణం చేసుకోవడము, మరి గతంలో ఉన్న కాంట్రాక్టర్ గారు మరి చనిపోవడము, మరి గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మరి సహాయ సహకారాలతో మళ్ళీ రీటెండర్ పిలిచి మరి గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి గారు మరి సహకారంతో ఇవాళ రాంపూర్ గ్రామంలో మరి గుడి నిర్మాణానికి మరి అదే విధంగా మాజీ ఎమ్మెల్సీ గారైనటువంటి బీజీ గౌడ్ గారు మరి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి వీరి అందరి కృషి వల్ల ఇవాళ రాంపూర్ గ్రామంలో మరి వందల సంవత్సరాల పురాతనమైనటువంటి మరి నరసింహస్వామి గుడిని ఇవాళ నిర్మించుకొని మరి వేల మంది రాంపూర్ లో ఉన్నటువంటి వేల మంది భక్తుల యొక్క కోరికను ఇవాళ మరి సహకారాన్ని మరి కళలను నిర్మించుకొని ఇవాళ ఈ దేవునికి పూజలు చేసుకొని మరి పీఠాధిపతి శంకరాచార్యులు గారు మరి ఇతర భక్తులు మరి బ్రాహ్మణులు అందరూ వచ్చి ఇవాళ ఈ రాంపూర్ గ్రామంలో మరి గుడి పునర్నిర్మాణానికి మరి ప్రతిష్టాపనకు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో మరి గుడి నిర్మాణం కోసం ఏర్పాటైనటువంటి కమిటీని మరి వారు గత సంవత్సరం నుంచి కూడా గుడి నిర్మాణం కోసము ఎంతో చందలు చేయడము మరి కృషి చేయడము జరిగింది. మరి వారికి మరి గ్రామ వీడీసీకి మరి గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నారు.